తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కబ్జా నుంచి కాపాడేందుకు పుట్టింది హైడ్రా. ఇప్పుడు అదే హైడ్రా హైకోర్టు కోపానికి కారణమవుతోంది. గత కొన్ని వారాలుగా హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తోంది. మీరు శాసనానికి అతీతులు కాదు, మీరే ఒక చట్టంగా మారిపోయారు, ఏకంగా మిమ్మల్ని అరెస్టు చేయిస్తామనే స్థాయి వరకు కోర్టు హెచ్చరికలు వెళ్ళాయి. ఇప్పుడు ఏకంగా రంగనాథ్ను హైడ్రా నుంచి తప్పించమని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఆయన పైన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ప్రభుత్వానికి తెలిపింది. ఇంతకీ ఏం జరిగింది? రంగనాథ్ చేసిన తప్పేంటి? హైడ్రా ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినా అమలులో ఏం లోపం జరిగింది? ఈ స్టోరీలో చూద్దాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీని 2024 జూలై 19న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని పదే పదే చెప్పుకొచ్చేవారు. దాన్ని అరికట్టేందుకే ఈ కొత్త ఏజెన్సీని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దీని పరిధిని విస్తరించి ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను దీనికి తొలి కమిషనర్గా నియమించారు. మొదట్లో ఈ ఏజెన్సీ చేసిన పని బాగానే ఆదరణ పొందింది. చెరువుల్ని కాపాడటం, కబ్జాల నుంచి తొలగించడం లాంటి చర్యలకు ప్రజల్లో మంచి మద్దతు వచ్చింది. కానీ కాలక్రమేణా హైడ్రా పనితీరుపై కోర్టుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఫిర్యాదులు, పిటిషన్లు పెరగటం మొదలైంది. ఈ మొత్తం వివాదానికి కేంద్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని లోతుకుంట గ్రామం. ఇక్కడ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థకు చెందిన 40 ఎకరాల భూమిపై వివాదం ఉంది. ఈ భూమి యాజమాన్యంపై 2016 నుంచే ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. జూలై 18, 2026న దాదాపు 200 మంది హైడ్రా సిబ్బంది 50కి పైగా వాహనాల్లో ఈ 40 ఎకరాల భూమిలోకి ప్రవేశించి అక్కడున్న ఆఫీసు, ఫర్నిచర్, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేసి ఆ భూమి ప్రభుత్వానిదే అని ప్రకటించారు. అయితే ఈ వివాదం కోర్టులో పెండింగ్లో ఉండగా భూమిని కదిలించొద్దని కోర్టు ముందే స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సంస్థ వాదించింది. దీంతో సంస్థ కోర్టును ఆశ్రయించింది. హైడ్రాపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఇది 1 కాదు, 2 కాదు, 3వ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఈ కేసును విచారిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే విషయంపై 2 కాదు 3 కంటెంప్ట్ పిటిషన్లు వేయాల్సి రావడమే మీకు కోర్టు ఆదేశాలపై ఎంత లెక్కలేదో చూపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదు, కోర్టే అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దశలో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి రంగనాథ్ను అరెస్ట్ చేయమని ఆదేశించారు కూడా. అయితే అడ్వకేట్ జనరల్ జోక్యంతో ఆదేశాలని వెనక్కి తీసుకున్నారు. ఆ రోజు రంగనాథ్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కోరారు. ఆయన సాయంత్రం 6:30కి కోర్టు ముందుకు హాజరయ్యారు. ఇది ఇక్కడితో ఆగలేదు. జూలై 23న పరిస్థితి తీవ్రమైతే ఆ భూమిని కాపాడేందుకు సైన్యాన్ని దింపుతామని కూడా కోర్టు హెచ్చరించింది. హైడ్రా సిబ్బంది మళ్ళీ అక్కడికి వెళ్తే వారిని అదుపులోకి తీసుకోవాలని సైన్యానికి ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హామీ ఇవ్వడంతో ఆ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 24న జస్టిస్ అనిల్ కుమార్ మరొకసారి తీవ్రంగా స్పందిస్తూ రంగనాథ్ తానే ఒక చట్టంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ లాంటి శాఖలు తమ సొంత అధికారులు ఉండగా కూడా ప్రతి విషయానికి హైడ్రాను ఆశ్రయిస్తున్నాయని, ఇతర శాఖలు దంతాలు లేని పులులుగా మారాయా అని హైకోర్టు ప్రశ్నించింది. రంగనాథ్ను వ్యక్తిగతంగా హాజరై షరతులు లేని క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ లోతుకుంట కేసు ఒకటే కాదు, గత కొన్ని నెలలుగా రంగనాథ్పై కోర్టు అసహనం పలుమార్లు బయటపడింది. ఏప్రిల్ 14న అమీర్పూర్కు చెందిన ఒక నివాసి పిటిషన్పై విచారణ జరుపుతూ కబ్జాల తొలగింపు పేరుతో భూములు చుట్టూ కంచె వేయడంపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏజెన్సీ ఉద్దేశాన్ని ప్రశ్నించింది. మే 9, 10 తేదీల్లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని సూరారం గ్రామంలో 2 ప్లాట్ల విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ రంగనాథ్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు కంటెంప్ట్ చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ కోరింది. జూన్ 9న షేరిలింగంపల్లిలో 5 ఎకరాల భూమి విషయంలో మరో కంటెంప్ట్ కేసులో కోర్టు రంగనాథ్పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.
మార్చ్ 2026లో బతుకమ్మ కుంట దగ్గర నిర్మించిన గేటు, ఫెన్సింగ్, రిటైనింగ్ వాల్ తొలగించాలని కోర్టు ఆదేశించగా రంగనాథ్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా కంటెంప్ట్ ఫైండింగ్ నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు తిరిగి హైకోర్టు దగ్గరికే వచ్చింది. ఇలా చూస్తే ఒకే అధికారిపై ఒకే సంవత్సరంలో ఇన్ని వేర్వేరు కేసుల్లో పదే పదే కంటెంప్ట్ చర్యలు ఎదురవటం అనేది సాధారణంగా జరిగేది కాదు. ఇదే కోర్టు అసహనానికి అసలు కారణం. ఇవి కొన్ని ప్రధానమైన కేసులు మాత్రమే. హైడ్రా పైన కోర్టుల్లో 500 నుంచి 600 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రిట్ పిటిషన్లు, వేర్వేరు వ్యక్తులు, సంస్థల నుంచి పిటిషన్లు ఇలా దాఖలవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో కోణం చూద్దాం. హైడ్రా వల్ల నిజంగా ఏదైనా మంచి జరిగిందా అంటే జరిగింది. 2024 జూలైలో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా దాదాపు 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని, చెరువులను, పార్కులను, రోడ్లను కబ్జాల నుంచి విముక్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ భూమి విలువ దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇందులో 1,800 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి, 449 ఎకరాల చెరువు భూమి ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్లో 300 ఎకరాలు, అమీన్పూర్లో 862 ఎకరాలు, గట్కేసర్లోని కాచవాని సింగారం, షేరిలింగంపల్లిలోని ఖానామెట్, కొండాపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ కూడా ఉంది. 1980లో ఆనంద్ నగర్ కాలనీలో దాదాపు 1,100 మంది కొనుగోలు చేసిన 92 ఎకరాల ప్లాట్లు 40 ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉండిపోయాయి. నకిలీ పాస్బుక్లు సృష్టించి ఈ భూమిని వ్యవసాయ భూమిగా చూపించి అమ్మేశారు. హైడ్రా జోక్యంతో ఈ కబ్జాను తొలగించి అసలు యజమానులకు వారి భూమిని తిరిగి పొందే అవకాశం కల్పించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హైడ్రాకు స్వయంగా హైడ్రా ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి కబ్జాలపై దాదాపు 5,000కు పైగా ఫిర్యాదులు అందాయని అధికారులు చెప్పారు. అంటే ఏజెన్సీ పనిభారం ఎంత ఎక్కువగా ఉందో కూడా అర్థం అవుతుంది ఇక్కడ. ఇలాంటి విజయగాథలు హైడ్రాకు ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఇదే వేగం, ఇదే దూకుడు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లోకి కూడా చొచ్చుకుపోయేలా మారటం వల్లే ఇప్పుడు కోర్టు ఆగ్రహానికి కారణమవుతోంది. హైడ్రా ప్రభుత్వం తరఫున వాదనలు ఏంటంటే డబ్బు, పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఉన్నవారి నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం అంత సులభమైన పని కాదని అధికారులు చెబుతున్నారు. కబ్జాదారులు కోర్టు వివాదాలను అడ్డుపెట్టుకొని సంవత్సరాల తరబడి భూమిని ఆక్రమించుకొని ఉంటారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని హైడ్రా వాదన. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల రికార్డులు, శాటిలైట్ చిత్రాలు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని, కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే జాగ్రత్తగా వ్యవహరిస్తామని కమిషనర్ రంగనాథ్ గతంలో పేర్కొన్నారు. కానీ విమర్శకుల వాదన వేరేలా ఉంది. కోర్టులో వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు, స్టేటస్ కో ఆర్డర్లు అమల్లో ఉన్నప్పుడు కూడా హైడ్రా బలవంతంగా భూముల్లోకి ప్రవేశించి కూల్చివేతలు చేయటం రాజ్యాంగ విరుద్ధమని, ఇది వ్యక్తుల ఆస్తి హక్కులను ఉల్లంఘించడమేనని వారి వాదన. పైగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ లాంటి శాఖలకు ఉన్న చట్టబద్ధమైన అధికారాలను కూడా హైడ్రా తనలో కలిపేసుకొని తానే అన్నింటికీ పై స్థాయి అధికారంగా వ్యవహరిస్తోందని కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే కబ్జాలు తొలగించే లక్ష్యం మంచిదే అయినా ఆ ప్రక్రియలో ముందు కూల్చేయడం, తర్వాత కోర్టుకు సంజాయిషీ ఇవ్వటం అనే పద్ధతి సరైనది కాదని కోర్టు స్పష్టం చేస్తున్న సంకేతం ఇది. హైడ్రా చేసిన మంచి పని ఎంత ఉందో కోర్టు లేవనెత్తుతున్న ప్రశ్నలు కూడా అంతే తీవ్రమైనవి. ప్రభుత్వ భూమిని కాపాడటం ముఖ్యమే, కానీ చట్టబద్ధమైన ప్రక్రియను, కోర్టు ఆదేశాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యత కుదరకపోవడమే ఇప్పటి వివాదానికి మూల కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు రంగనాథ్ను హైడ్రా నుంచి తొలగిస్తారా, ప్రభుత్వం కోర్టును అభ్యర్థించే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీకో ప్రశ్న, హైడ్రా చేస్తున్న పని మంచిదే అని మీరు భావిస్తున్నారా, లేక కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సరైంది కాదని మీరు అనుకుంటున్నారా? మీ ప్రాంతంలో హైడ్రా చర్యలు మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చాయి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.